కొంతమంది ఈ మధ్య బీజేపీ బీఆర్ఎస్ నాయకులు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనాం చేసే ఉద్దేశంతో వీలుగా పత్తి విత్తనాలు మండలంలో అందుబాటులో లేవని చెప్పి ప్రెస్ మీట్లు పెట్టి రైతులను రెచ్చగొట్టే విధంగా నానా యాగి చేస్తున్నారు. కానీ ఇదంతా శుద్ధ తప్పు. వాస్తవంగా జీలుగ విత్తనాలు గత సంవత్సరం మన మండలానికి 342 గింటలు రావడం జరిగింది. గత సంవత్సరం అవి సరిపోయినాయి, కొద్దిగా మిగలడం కూడా జరిగింది. అదే ఉద్దేశంతో ఈ సంవత్సరం కూడా వ్యవసాయ అధికారులు కరీంనగర్ రూరల్ మండలానికి 342 క్వింటాళ్లకు ఇండెంట్ పెట్టడం జరిగింది. ఆ క్రమంలో ఆల్రెడీ 100 క్వింటాలు రావడం జరిగింది. అవి రైతులకు పంచడం కూడా జరిగింది. అది ఈరోజు మరొక 100 క్వింటాలు వచ్చినాయి. అక్కడ తిరువనంతపల్లిలో మరి కరీంనగర్ డిసిఎంఎస్లో ఈరోజు డిస్ట్రిబ్యూషన్ జరుగుతూ ఉన్నది. ఇంకో 120 క్వింటాల్స్ రావాల్సింది. దానికి బదులుగా 150 క్వింటాళ్లకు ప్రపోజల్ పంపించారు. అవి రేపు కానీ ఎల్లుండి కానీ రావడం జరుగుతుంది. అవి కూడా ఈ 2 రోజులలో తెప్పించి మొత్తం మండలంలోని రైతులకు అందుబాటులో ఉంచుతాం. కనుక ఎక్కడ కూడా జీలుగుల కొరత ఉంది అని ఏ రైతు కూడా భావించాల్సిన అవసరం లేదు. ఏదైనా ఉంటే కరీంనగర్ వ్యవసాయ మార్కెట్లో గల మన వ్యవసాయ శాఖ కార్యాలయానికి వెళ్ళి ఏఈఓ గారిని కానీ ఏఓ గారిని కానీ కలిసి మీరు జీలుగ బస్తాలు తీసుకునే అవకాశం ఉంది. కనుక రైతులు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రతిపక్షాల మాటలను అంత సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఇంకొకటి, పత్తి విత్తనాలు అందుబాటులో లేవు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఎవరు చెప్పారు? మీకు ఎక్కడ పత్తి విత్తనాలు అందుబాటులో లేవని ఎక్కడ చూశారు మీరు? ఏ షాప్లో మీరు వెళ్తే పత్తి విత్తనాలు దొరకలేవు. పత్తి విత్తనాలు మండలంలో రైతులకు సరిపడా అన్ని అందుబాటులో ఉన్నాయి. కేవలం వర్షం పడాలను అన్న ఉద్దేశంతో వర్షం పడగానే పంపిణీకి తగిన చర్యలు తీసుకుంటామన్న ఉద్దేశంతో కొంత వాటిని నియంత్రిస్తున్న మాట వాస్తవం. ఎందుకంటే కొంత రైతు వ్యతిరేక శక్తులు, ప్రభుత్వ వ్యతిరేక శక్తులు వాటిని బ్లాక్ చేసే అవకాశం ఉంది. కనుక వ్యవసాయ అధికారులు ఎప్పటికప్పుడు వాటిని వెరిఫై చేస్తున్నారు, వాటిని తనిఖీ చేస్తున్నారు. డిస్ట్రిబ్యూటర్స్ దగ్గర, డీలర్స్ దగ్గర సరిపడా పత్తి విత్తనాలు అందుబాటులో ఉన్నాయి. ఎవ్వరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఏ రైతు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఏ ఒక్క నాయకుడి, ప్రతిపక్షాల నాయకుల మాటలు నమ్మాల్సిన అవసరం లేదు. మీకు వర్షం పడ్డ తర్వాత పత్తి విత్తనాలు అందుబాటులో లేనట్టయితే మండల వ్యవసాయ శాఖ అధికారులను కలవండి. మీకు పత్తి విత్తనాలు ఇప్పిస్తారు. మీరు కోరుకున్న షాపులో మీరు కోరుకున్న బ్రాండ్ మీకు దొరుకుతుంది. ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం మీకు లేదు. ఇంకొకటి, రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. పత్తి విత్తనాలు క్రమంలో ఆ బిల్స్ కానివ్వండి, ఆ యొక్క కవర్స్ కానివ్వండి, విత్తనం మొలకెత్తి పంట వచ్చే వరకు కూడా దాపెట్టండి. ఏదైనా ఇబ్బందులు ఉంటే అలాంటి కంపెనీలపై మనం చర్య తీసుకునే అవకాశం ఉంటుంది. అలాంటి విత్తనాల షాపులపై మనం చర్య తీసుకునే అవకాశం ఉంటుంది. కనుక రైతులు వాటిని దాపెట్టాల్సిందిగా మేము కోరుతున్నాం. ఎక్కడ కూడా రైతులకు ఇబ్బంది లేదు. పత్తి విత్తనాలు సరిపడా అందుబాటులో ఉన్నాయి. ఏ ఒక్క డిస్ట్రిబ్యూటర్ అయినా ప్రభుత్వాన్ని కానీ బదనం చేసే ఉద్దేశంతో, రైతులను ఇబ్బంది పెట్టే ఉద్దేశంతో ఎక్కడన్నా మీరు డిస్ట్రిబ్యూటర్స్ ఎక్కడన్నా మీరు బ్లాక్ చేసినట్టయితే ఆ విషయం మేము మా దృష్టికి వస్తే రైతులందరినీ మేము మద్దతుగా తీసుకొని కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని మేము హెచ్చరిస్తున్నాం. అలాంటి డిస్ట్రిబ్యూటర్స్ యొక్క గోదాముల మీద కూడా దాడి చేయడానికి, మేము రైతుల పక్షాన దాడి చేయడానికి ఎలాంటి వెనుకంజ వేయము. మీ యొక్క గోదాముల షెడల్ వల్ల కొట్టి పత్తి విత్తనాలు బయటకు తీసుకురావడం జరుగుతుంది, రైతులకు ఇవ్వడం జరుగుతుంది. కనుక డిస్ట్రిబ్యూటర్స్కి మేము ఒకటి, నిజాయితీగా వ్యాపారం చేసుకోండి. ఎక్కడ రైతులను ఇబ్బంది పెట్టకండి. ఎక్కడ మోసపూరితమైన విత్తనాలు తీసుకొచ్చి రైతులను మోసం చేయకండి అని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఈ సందర్భంగా మేము బీజేపీ బీఆర్ఎస్ నాయకులకు ఒకటే చెప్తున్నాం, అనవసరంగా నానా యాగి చేయకండి. కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే పేదల పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే రైతు పక్షపాత పార్టీ. ఇప్పటి వరకు మీరు ఎవరు రైతులకు ఏం చేసింది చాలా తక్కువ. మేము అన్నాము ఆల్రెడీ మొన్న రైతు బంధు డబ్బులు పడ్డాయి. ఇప్పటివరకు మీరు ఏదో పుకార్లు తెచ్చారు. రైతు బంధు డబ్బులు పడ్డాయి, ధాన్యం కొనుగోలు చేశాం, ధాన్యం డబ్బులు కూడా పడ్డాయి.
ఏ రైతు కూడా ధాన్యం డబ్బులు వారం దాటలేదు, వారం లోపే ధాన్యం డబ్బులు అందరికీ రైతులు పడిపోయినాయి. 2 రోజుల నుంచి 4 రోజుల లోపల 2 రోజుల నుంచి 4 రోజుల లోపల మొత్తం అందరికీ ధాన్యం డబ్బులు పడ్డాయి. ఈ చరిత్ర మీరు ఎప్పుడు లేదు. మీ 10 సంవత్సరాల టీఆర్ఎస్ చరిత్రలో 4 రోజుల లోపల డబ్బులు వేసిన చరిత్ర మీ టీఆర్ఎస్ ప్రభుత్వానికి లేదు. అది మీరు గుర్తించాలి. ఇంకొకటి, మేము రైతు రుణమాఫీ చేస్తా అన్నాం. ఆగస్టు లోపల మేము చేస్తామని చెప్పి బల్ల బుద్ధి చెప్తున్నాం. ఆగస్టు తర్వాత గిట్ట రుణమాఫీ కాకపోతే గప్పుడు మీరు ప్రెస్ మీట్లు పెట్టుకొని నానా యాగి చేసుకోండి. కానీ మీరు లేనిది ఉన్నట్టు ఏదో విమర్శ కొరకే విమర్శ చేయాలన్న ఉద్దేశంతో రైతులను రెచ్చగొట్టకండి, ప్రభుత్వాన్ని బలం చేయకండి. పూర్తిగా మీరు ఎన్ని చేసినా అవన్నీ రైతులు గుర్తించరు. మాది రైతు ప్రభుత్వం, మేము రైతు పక్షపాతులం, మేము రైతుల కొరకే కొట్లాడతాం. కనుక మీరేం ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మీరు బీజేపీ బీఆర్ఎస్ నాయకులు మీరు హాయిగా రెస్ట్ తీసుకోండి. మీకేం ప్రతిపక్ష పాత్ర మేము ఇప్పటికే మేమేమి ఇవ్వదలుచుకోలేదు. మీరు మాకేం సూచనలు చేసే అవసరం లేదు అని ఈ సందర్భంగా మేము కరీంనగర్ రూరల్ మండలం తరఫున మొత్తం మా నాయకులు, మా గ్రామ శాఖ అధ్యక్షులు అందరం కలిసి ఏకపక్షంతో మీ అందరికీ సూచన చేస్తున్నాము. ధన్యవాదాలు.